ఊహించిందే జరిగింది. ట్రంప్ మస్క్ బ్రొమాన్స్ ముగిసింది. ట్రంప్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు ఇలాన్ మస్క్. డోజ్ విభాగాధిపతి హోదా నుంచి తప్పుకున్నారు. అసలు ట్రంప్ మస్క్ మధ్య ఏం జరిగింది? ఇద్దరికి ఎక్కడ చెడింది? ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఎక్స్ లో ప్రకటన చేశారు ఇలాన్ మస్క్. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో ఇలాన్ మస్క్ది కీలక పాత్ర. అందుకే రెండోసారి అధికారం చేపట్టగానే డోజ్ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి మస్క్ను అధిపతిని చేశారు ట్రంప్. కేబినెట్ సమావేశాలకు రానిచ్చారు. ఉద్యోగుల తొలగింపు, బడ్జెట్ కోతలు అంటూ డోజ్ తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రభుత్వంలో ఇలాన్ మస్క్ జోక్యం పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తినా ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. టారిఫ్ వార్ సహా అనేక విషయాల్లో ట్రంప్ విధానాలు మస్క్ కి నచ్చడం లేదు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన పన్నులు, వ్యయాల బిల్లుపై మస్క్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల డోజ్ ఆశయాలకు గండిపడినట్టవుతుందన్నారు. ఈ క్రమంలోనే డోజ్ నుంచి మస్క్ తప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. ట్రంప్ మస్క్ బంధం బీటలు వారడానికి ఇటీవలి సౌదీ టూర్ కూడా ఓ కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ, యుఏఈ మధ్య ఒప్పందం కుదర్చవద్దని మస్క్ అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో తన ఎక్స్ఏఐ సంస్థను కూడా చేర్చాలని పట్టుబట్టారట. అయితే ఇవేమీ వైట్ హౌస్ పట్టించుకోలేదు. మస్క్ మాటను పక్కన పెట్టి ట్రంప్ సర్కార్ డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నచ్చకే మస్క్ డోజ్ నుంచి వెళ్లిపోయినట్టు ఇంటర్నేషనల్ మీడియా చెబుతోంది. కాగా అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి వరుసగా 130 రోజులకు మించి ప్రభుత్వ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కల ప్రకారం మే 30తో ఇలాన్ మస్క్ పదవీ కాలం పూర్తి కానుంది. దీని ప్రకారమే మస్క్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారని ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.